హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే జీమెయిన్స్ గురించి 2021 గురించి ఒక న్యూస్ చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది జీమెయిన్స్ యాక్చువల్గా ఎవ్రీ టైం మనకి జనవరిలో ఒకసారి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మనకి ఏప్రిల్లో పెడుతున్నారు, రైట్? అయితే ఈ 2 ఇయర్స్ నుంచి అలాగ పెడుతున్నారు. ఈ ఇయర్ ఏంటంటే మనకి కోవిడ్ వల్ల ఈ ఇయర్ ఏమైందంటే జనవరి కాకుండా ఫిబ్రవరిలో అనమాట. కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కదా అకాడమిక్ ఇయర్, అంటే లైక్ పాండమిక్ సీజన్ కాబట్టి మనకి క్లాసెస్ లేట్గా అవుతున్నాయి, అన్ని ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కొంచెం లేట్ చేస్తున్నాను. ఫిబ్రవరిలో అయితే కంపల్సరీ మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? అయితే జీమెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయంగా ఇప్పుడు వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పుడు జీమెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, మ్యాక్సిమం ఎంత ప్రిపేర్ అయితే మనకి వస్తుంది అనే విషయంగా చూడండి. మీరు జీమెయిన్స్ ప్రిపేర్ అవ్వండి, అట్ ద సేమ్ టైం ఎంసెట్ రాసే వాళ్ళు కూడా జీమెయిన్స్ అయితే రాయండి. ఓకేనా? వాళ్ళు మరి అంటే మరి రావచ్చో మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే విషయం కాకుండా ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓన్లీ 2 months ఉంది, డిసెంబర్ వచ్చేస్తుంది కాబట్టి రేపటి నుంచి, రైట్? అయితే ఇంకా ఇప్పుడు నవంబర్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ జనవరి, ఓకే, ఓన్లీ 2 months ఆర్ దేర్, రైట్? ఇన్ టూ మంత్స్ ఎంత? 60 days, రైట్? అయితే 60 days ట్రాక్లో మీరు 5 hours ప్రిపేర్ అవుతున్నామా, 6 hours ప్రిపేర్ అవుతున్నామా, ఒక టైం టేబుల్ రాసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఓకే, అయితే ఈ 2 monthsలో 60 daysలో ట్రాక్ మీరు 6 hours అయితే కనుక మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి 2 hours. ఓకే, అయితే ఒక్కొక్కరు నైట్ కూడా మనం 9 to 12 లైక్ నైట్ టైం ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి నైట్ టైంలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఆ విధంగా మీరు 3 hours ప్రిపేర్ అయితే కనుక ఒకసారి లాస్ట్ 1 hour మాత్రం కంపల్సరీ రివిజన్ చేయండి. ఓకేనా? రివిజన్ చేస్తేనే మనం ఎంత రోజు చదివాము, ఇవాళ ఏం చదివాము, 5 hours చదివిందంతా 1 hour రివిజన్ చేస్తేనే అది కంప్లీట్ అయినట్టు. ఓకేనా? ఆ విధంగా చేస్తే కనుక మీరే అవుతారు. ఓకే, మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక ఓకే 5 hours ఓన్లీ మెయిన్స్కి అనమాట. నేను చెప్పేది ఐపీ కాదు. డే టైంలో మీరు ఎనీ 2 hours ఐపీ తీసుకోండి, అంటే క్లాసెస్ కాకుండా. ఓకేనా? మీ ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, మీరు కాలేజీలో చెప్పే వర్క్ కాకుండా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి 5 hours తీసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మనకి క్లాసెస్ చెప్పినప్పుడు మనం జస్ట్ వింటున్నాం, రైట్? యు ఆర్ నాట్ డూయింగ్, రైట్? ఆ టైంలో మీరు చేయట్లేదు, చూస్తే రావు కదా లెక్కలు. ఓకేనా? చేస్తే వస్తాయి, రైట్? అయితే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే. అంటే అక్కడ మనకి కాలేజీలో ఎలా చెప్తూ ఉంటారు, అంతా ఆన్లైనే ప్రజెంట్ అయితే. ఓకే, అంటే ఫాస్ట్గా చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి అది మనం ఒక క్వశ్చన్ జస్ట్ ఒక ఎక్సర్సైజ్లో 2-3 ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు, రైట్? కాబట్టి మిగతా అన్నీ మీరు షుడ్ డూ, మనం చేస్తేనే కదా, ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఆ ప్రాక్టీసే ఈ టైంలో వస్తుంది అనమాట. ఓకేనా? ఆ ప్రాక్టీస్ చేయడానికి 5 hours. ఓకేనా? అక్కడ నేను కాలేజీలో చెప్పింది లెక్క కాదు, మనం చేసిందే కౌంట్ అనమాట. ఆ కౌంట్ తీసుకెళ్ళాలంటే మీరు చేసిన 5 hours ఇంపార్టెంట్ మెయిన్స్ గురించి. అర్థమైందా? ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అంటే నెక్స్ట్ మీరు మ్యాథ్స్లో బాగా చేయగలుగుతున్నారు అనుకుంటే కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ టైం పెట్టండి. లైక్ దాని మ్యాథ్స్కి 1 hour పెట్టుకుంటే ఫిజిక్స్కి 1.5 hours, కెమిస్ట్రీకి 1.5 hours, అక్కడ మనకి 3 hours + 4 hours అయిపోతాయి. ఇంకా 1 hour అనేది రివిజన్ కంపల్సరీ. రివిజన్ లేకపోతే కనుక అసలు అంటే డైలీ ఎట్లా అంటే మనం డే అంతా చేసిందంతా నైట్ మళ్ళీ కంపల్సరీ రివిజన్ చేయాలి. చేయకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది ఏం చేస్తామనే విషయం కూడా మర్చిపోతాం. అంతే కదా? కొత్తగా నేర్చుకున్నాం, ఒకసారి ఒక టాపిక్ గురించి నేర్చుకున్నావు, కొంచెం రివిజన్ చేస్తే అప్పుడు ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, వర్క్ అంటే ఎలా చేస్తున్నారు చాలామంది, స్మార్ట్ వర్కా, హార్డ్ వర్కా? ఓకేనా? అంటే ఎన్ని అవర్స్ చదువుతున్నామో ఎంత టైం చేయాలి అంటే 6 hours చదివింది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. అంటే వర్క్ మనం చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, 6 hours ప్రిపేర్ అవుతున్నాం, కానీ 6 hoursలో అంటే 3 hours ప్రిపేర్ అయ్యే కూడా ఉంటారు. హార్డ్ వర్క్ అంటే ఇది మనకి హార్డ్ వర్క్ 6 hours బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. స్మార్ట్ వర్క్ అంటే వాళ్ళు 3 hoursలోనే వీళ్ళు చదివిందంతా ఇక్కడ చదువుతూ ఉంటారు. ఓకేనా? అంటే ఎంత గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్. నోట్స్ రాస్తున్నామా, నోట్స్ వస్తుంది, కాలేజీలో చెప్తూనే ఉన్నారు, వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తున్నారు, చూస్తున్నాము, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎంత చూసామా అని కాదు, ఎంత చేసామా అని ఇంపార్టెంట్. నోట్స్ రాస్తే అయిపోదు, మళ్ళీ ఎంత మైండ్లో ఎక్కించుకున్నామా, దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అంటే నోట్స్లో అయితే నోట్స్లో అయిపోతూ ఉంటాయి, రాస్తూ ఉంటావు, అయిపోతుంది. బట్ దాంట్లోంచి ఎంత మెటీరియల్ అనేది మైండ్లోకి వెళ్ళింది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, సింగిల్స్ బుక్స్ సపోజ్ మీరు కొనుక్కున్నారు అనుకుందాం, కొనుక్కునే దాన్ని ఎంత విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకేనా? ఆ ప్రాక్టీస్ అనేది చాలా బాగా. సపోజ్ చూడండి బుక్ ఎంత ఉందో, రైట్? ఇలాంటి బుక్స్ మొత్తం 5 ఉన్నాయి, రైట్? మీరు మెయిన్స్ కనుక బాగా ప్రిపేర్ అవుతున్నారంటే కనుక మనకి ఈ బుక్స్ నెక్స్ట్ లేకపోతే అరిహంత్ బుక్స్ అయినా తీసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే ఎట్లా అంటే టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. చూడండి ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి. ఓకేనా? సింగిల్ బుక్స్ ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయన్నమాట. మీరు అంటే ఇదొకటి, ఆల్జిబ్రా ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ, క్యాలిక్యులస్, ఇట్లా 4 parts అనమాట. ఈ బుక్స్ అని మొత్తం కొనుక్కోపోయినా సరే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి కొనుక్కోమని చెప్పండి, షేర్ చేసుకోండి. గాట్ ఇట్? ఇక మొత్తం 5 books కదా, ఈ 5 booksలోంచి ఒక బుక్ మీది, ఇంకో బుక్ ట్రిగ్నోమెట్రీ, అట్లా ఒక్కొక్క బుక్ మరి షేర్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా 5 books కంప్లీట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీరు దాంట్లోంచి ఎంత నేర్చుకుంటున్నామో, ఓకే, ఎంత నేర్చుకుంటున్నామో ఇంపార్టెంట్.
సపోజ్ అరిహంత్ బుక్ తీసుకుందాం. అరిహంత్ బుక్ తీసుకున్నారనుకోండి, ఈ బుక్ చూడండి ఎంత ఉందో, ఇంతలా ఉంది, రైట్. ఇది 2 monthsలో కంప్లీట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్ గురించి, ఇది మ్యాథ్స్ అనమాట. ఓకే, అట్లా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి. దాని విధంగా కూడా మొత్తం చూసారా ఎంత ఉందో విడుతూ. ఓకేనా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి టైం ప్రకారం. సపోజ్ మీరు 6 hours మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక సెపరేట్గా అనమాట, మ్యాథ్స్కి 2 hours పెట్టుకోండి, ఫిజిక్స్కి 2 hours, కెమిస్ట్రీకి 2 hours, ఆ విధంగా. మళ్ళీ నైట్ ఎంత ప్రిపేర్ అయ్యారో దానికి ఒక నోట్స్ ప్రాక్టీస్ కంపల్సరీ రివిజన్ చేయాలి. ఓకేనా, ఆ విధంగా రివిజన్ చేస్తే కనుక మీరే విన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ చేసేవాళ్ళు కూడా ఎంసెట్ బుక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎంసెట్, ఎస్, ఎంసెట్ ఒక బుక్, క్వశ్చన్ పేపర్స్ అనమాట. అన్ని క్వశ్చన్ పేపర్స్ ఎన్ని మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్. మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సపోజ్ ఎంసెట్ కూడా బుక్స్ ఉన్నాయి. అయితే దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, మనకి మ్యాక్సిమం ఎట్లా ఉంటే 4 months ఉంటుంది. 4 months, ఎంసెట్కి అయితే 5 months ఉంది. 4 months ఉంటుంది మ్యాక్సిమం, రైట్. ఇంకా టైం ఇప్పుడు మనకి అంటే ఎంసెట్ రాసే వాళ్ళు కూడా మెయిన్స్ అయితే అప్లికేషన్ పెట్టి ఉంటారు కదా, కాబట్టి మెయిన్స్ కూడా ఫస్ట్ రాయండి. ఎలా రాస్తున్నా మీకు ఐడియా వస్తుంది కదా. ఎంసెట్ మెయిన్స్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, రైట్. ఓకే, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టాలి. కాబట్టి బాగా ప్రాక్టీస్ సరిగ్గా తెలిస్తేనే పెట్టాలి, రైట్. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరే విన్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.